భూభారతిలో దొంగలు పడ్డారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను అబాగా మేసేశారు. సర్కార్ ఖజానాకు గండికొట్టి జేబులు నింపుకున్నారు. ఇంటి దొంగలు సర్కార్ గల్లాపెట్టెకు చిల్లు పెడుతుంటే ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఎక్కడ దందాలు చేస్తున్నారో మరి. భూమేతల సర్కారులో ఒకవైపు భూదందాలు, ఇంకోవైపు భూ అక్రమాలు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేశాడు. బంగారం లాంటి ధరణిని తీసేసి భూభారతిని తెచ్చింది రేవంత్ ప్రభుత్వం. అది కాస్త ఇప్పుడు భూహారతి అయింది. మొత్తం రెవెన్యూ శాఖనే బంగాళాఖాతంలో జల సమాధి చేసే పనిలో పడింది. భూభారతి రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావు. లొసుగులన్నీ ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. భూభారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో భారీగా అక్రమాలు జరిగినట్లు బయటపడింది. కంచె చేను వేసినట్టుగా భూభారతిలో దూరింది ఇంటి దొంగలే. భూభారతి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగస్వామ్యులైన కొందరు కేటుగాళ్లు ఒక చైన్ సిస్టమ్ గా ఏర్పడ్డారు. టెక్నికల్ మాయలు ఉపయోగించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో చివరికి ఉన్న ఒక సున్నాను తొలగించి తక్కువ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలోకి జమ చేశారు. ఉదాహరణకు ఒక రిజిస్ట్రేషన్ ఛార్జీ 10,000 అనుకోండి. అందులో ఒక సున్నా మాయం చేస్తే 1,000 రూపాయలు అవుద్ది. అది మాత్రమే సర్కార్కు జమ కట్టి మిగతా 9,000 నొక్కేశారన్నమాట. వీళ్ళు మొన్న ఒక్కరోజే జనగామ జిల్లాలో స్కామర్లు 8,55,577 రూపాయలను మింగేశారు. భూభారతి ముసుగులో ప్రభుత్వ ఖజానాకు హారతిచ్చి విభూది పెట్టారు. ఈ లూటీ విషయం విచారణలో బయటపడింది. ఇలా ఎప్పటి నుంచి ఈ స్కామ్ జరుగుతోందో ఎవరికీ తెలీదు. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సర్కార్ గల్లాపెట్టెకు ఎసరు పెట్టారో లెక్కలు తీస్తే గానీ బయటికి రాదు. మొత్తానికి స్కామర్లు ఫుల్లుగానే ముళ్ళ నింపుకున్నట్లు సిచ్యుయేషన్ చూస్తే అర్థమవుతోంది. భూభారతి దొంగల లెక్కలు తీయటానికి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్కామ్ బయటికి రాకుండా తెగ కవరింగ్ చేస్తున్నారు గానీ లాభం లేదు. దొంగతనం అందరికీ తెలిసిపోయింది. తెలంగాణలోనే ఇది అతిపెద్ద స్కామ్ అంటున్నారు కొందరు టెక్నికల్ నిపుణులు. జనగామ జిల్లాలో బయటపడ్డ భూభారతి స్కామ్ లో సీసీఎల్ఏ టెక్నికల్ టీమ్ సిబ్బందిదే కీ రోల్. వీళ్లే కేటుగాళ్లకు సహకరిస్తున్నట్లు అనుమానాలున్నాయి. ఇది కేవలం జనగామకే పరిమితమైందా లేక రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో భూభారతి స్కామ్ జరిగిందా అన్నది తేలాలి. ఈ స్కామ్ వెనకాల ఇది ఇంటి దొంగ పనేనా లేక హ్యాకర్ల హస్తముందా అన్నది కూడా బయటపడాలి. దీనిపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని కీలక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. అవన్నీ ఇప్పుడు లెక్కలు తీసే పనిలో ఉన్నాయి. అయితే భూభారతి స్కామ్ వెనుక ఉన్న బిగ్ ఫిష్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరం. మాస్క్ మ్యాన్ ను బయటికి తీయడానికి ఎంక్వైరీ నడుస్తోంది. భూభారతి వెబ్సైట్, సాఫ్ట్వేర్ లో ఉన్న లొసుగులను వాడుకొని ఒక చైన్ సిస్టమ్ ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్క పెట్టారు. ఇంత పెద్ద ఎత్తున భూభారతిలో స్కామ్ జరుగుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడ టీలు సమోసాలు తింటున్నారో మరి. రైతుల భూములకు సంబంధించిన కీలక వెబ్సైట్ ను ఇంత ఘోరంగా గాలికి వదిలేస్తారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూభారతి సాఫ్ట్వేర్ డెవలపర్లకు తెలియకుండానే ఇదంతా జరిగిందా అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. కాబట్టి ఇది ఖచ్చితంగా భూభారతి సాఫ్ట్వేర్ డెవలపర్ల పనేనని అనుమానిస్తున్నారు. వారికి ఎవరో ఇంటి దొంగ సహకరించి ఈ స్కామ్ అంతా నడిపిస్తున్నట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ముఠా సాఫ్ట్వేర్ లో ఉన్న లూప్ హోల్స్ ను ఆసరాగా చేసుకుని థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలను కాజేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. యాదాద్రికి చెందిన ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లు ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ కోణంలోనూ విచారణ మొదలుపెట్టారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. మరి భూభారతి ఇంటి దొంగను రేవంత్ సర్కార్ పట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.